నమస్తే, నమస్కార, వణకం, హలో అండ్ వెల్కమ్ టు 3TV చిత్రం. నేను మీ ప్రతాప్ని. కాశీనాథుని కమనీయ కళాస్రవంతి, సుమధుర నృత్య సంగీత పరిమళాల విరిబంతి శంకరాభరణం. ఈ చిత్రంలో పనిచేసిన కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ ఒక్క సినిమాటోగ్రాఫర్ తప్ప ఒకే సముదాయం వారు అన్న ఒక సంకుచిత విమర్శ పక్కన పెడితే, శ్రావ్యమైన సంగీతానికి పాములైన తలలూపే ఆసాములే శిశుర్వెత్తి పశుర్వెత్తి వేత్తిగాన రసంఫని అనే నానుడిని నిరూపించే అమోఘమైన చిత్రం శంకరాభరణం. ఫక్త్ కమర్షియల్ సినిమాల తాకిడికి విలవిలలాడుతున్న కళాత్మక చిత్రాలకు తన కరకమలాలను అడ్డుపెట్టి కాపాడిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథుడు అంటే కాసింత కూడా అతిశయోక్తి కాదేమో. 60 ఏళ్ళు పైబడిన ఓ సంగీత విద్వాంసుడు, కథానాయకుడు. సంగీతం అంటే చెవులు కోసుకునే ఓ చెలువ, అందున దేవదాసి కథానాయిక. వారిద్దరి సంబంధం అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుబంధం. వారికి యుగల గీతాలు, ప్రణయ గీతాలు, విరహ గీతాలు లేవు. ఉన్నవంతా ఉర్రు తొలగించే ఉదాత్తమైన సంగీతపు సరిగమలు, వాటిని చూచి అనాలోచితంగానైనా సరే కదలి కరిగించే సుమధుర నృత్య మధురిమలు, వెరసి ఎద తాదాత్మ్యము చెంది పరవశించే పరిమళాలు. ఈ చిత్రానికి కథ సమకూర్చింది కూడా కాశీనాథుడే. హృదయాన్ని ద్రవింపజేసే ఈ కమనీయ కావ్యానికి ఉత్తేజ కారణం ఏంటి? కాస్త పరికిద్దామా? చిత్రం పేరు శంకరాభరణం, అంటే శంకరుని నాగాభరణం. ఇప్పుడు ఎక్కడో మనస్సులో ఏదో లీలగా కదులుతోంది. అవును, ఆ తలుపులు తీసేది త్యాగరాజ శాస్త్రీయ సంగీత నభోమండలాన మెరిసిన రత్నం, కర్ణాటక శాస్త్రీయ సుధాంబుధి, బెంగుళూరు నాగరత్నం. ఆమె మరో పార్శ్వం నృత్యం. ఎక్కడి నంజనగూడు, మరెక్కడి తిరువాయూరు. ఎప్పటి త్యాగరాజస్వామి, మరెప్పటి నాగరత్న బలిమి. నంజనగూడులో ఆరాధ్య దైవం శంకరుడే. ఆ శంకరుని లీలతో వన్య తరుగని మహాస్వర్ణాభరణం నాగరత్న తరుణి శిరోమణి, అదే శంకరాభరణం. నంజనగూడు నుండి ప్రవహించే నది కపిల ముందు కురికి కావేరిలో కలిసి అంతర్ధానమవుతుంది. కలల కావేరి పుట్టినింటిలో మెట్టినింటిలో కలల శృంగేరి, సంగీత సావేరి. తిరువాయూరులో తిరుగులేని త్యాగరాజస్వామి పాదాలను కడిగి దొరకునా ఇటువంటి సేవ, నిర్వాణ సోపానం అధిరోహణము చేయు త్రోవ అంటూ నదీనాం సాగరోగతి అన్న రీతిన సముద్రంలో అంతర్లీనమవుతుంది. అలాగే నంజనగూడులో పుట్టిన నాగరత్నమ్మ తన ఆరాధ్య దైవమైన త్యాగరాజస్వామి పాదాల చెంత కావేరీ నదీ తీరాన తన నిర్వాణం చేరుకుంది. నంజనగూడు శంకరుడే చిత్రంలో శంకర శాస్త్రి అయితే, ఆయన భక్తురాలు నాగరత్నమ్మ సినిమాలో తులసి. ఒక రకంగా ఇద్దరూ దేవదాసీలే. కనిపించని దైవం శైవమైతే, వినిపించిన దైవం రామభక్త త్యాగ బ్రహ్మం. త్రివేణి సంగమం, త్రిమూర్తి సంగమం. త్యాగరాజస్వామి, నాగరత్నమ్మ, కావేరి. శంకర శాస్త్రి, తులసి, గోదావరి. ప్రతిధ్వనించినవి కృష్ణాతరంగాల సారంగ రాగాలు. పాడిన నడయాడిన ఆయనకు ఆమెకు తరాల అంతరాలు ఉన్న వెనవేసిన అనుబంధం సంగీతం. శంకర శాస్త్రి సంగీతం ఆరాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఎంత ఖర్చైనా చేయడానికి వెనుకాడదు తులసి. బెంగళూరులోని ధర్మాంబుధి చెరువు నుండి తిరువాయూరులోని త్యాగరాజస్వామి స్వరాంబుధి చేరేంత వరకు వెనుదిరిగి చూడదు రాగరత్న. నాటికే 2 లక్షల విలువ చేసే చెన్నైలోని జార్జ్ స్ట్రీట్లో తన భవంతి, లెక్కలేనన్ని తన వజ్రాభరణాలు అన్నీ అమ్మేయినా సరే త్యాగరాజస్వామి సమాధికి నీడ కల్పించాల్సిందే, గుడి కట్టించాల్సిందే. స్వయంగా సినీ హీరో తన భవ్య భవంతిని ఆవిడకు అప్పగించిన అది త్యాగరాజ భక్తులకు, సంగీత అనురక్తులకు అప్పనంగా అర్పించిన అపరూప మహిళ నాగరత్నమ్మ. గోదావరి అంచున జీర్ణమవుతున్న శాస్త్రి గారి శల్యవస్త్రం, కావేరి తీరాన హరించుకుపోతున్న త్యాగరాజస్వామి వారి సంగీత వారసత్వం. చిత్రంలో తులసి, నిజ జీవితంలో నాగరత్న
ఇద్దరిది జీర్ణోద్ధారణ ప్రయత్నమే. నిజ జీవితంలో త్యాగరాజస్వామి సంగీత వారసత్వం చాలా వరకు ఎంఎస్ సుబ్బులక్ష్మిది, కొంతవరకు తన దత్తపుత్రిక బన్నీబాయిది, చిత్రంలో తులసి కొడుకుది. నాగరత్నమ్మ గారి నాన్నగారు సుబ్బారావు గారు వకీలైతే ఆవిడ నృత్య సంగీతాలకు ముగ్ధులై దిక్సూచేయేది జస్టిస్ నరహరిరావు. తర్వాతి రోజుల్లో ఆవిడ తరఫున న్యాయవాది రాజగోపాలాచారి. ఈ న్యాయ వ్యవస్థ అంతా మినుకుమని తొంగి చూసేది అల్లు రామలింగయ్య గారి వకీల్ పాత్ర ద్వారా. నిజ జీవితంలో రత్న దత్తపుత్రిక కాబోయి దారి తప్పిన పెంపుడు కూతురు, చిత్రంలో హిందోళం నుండి రిషభానికి దారి తప్పే శంకరశాస్త్రి కూతురు ఇద్దరూ శారదలే. ఒకరిది ధనచాంచల్యం, మరొకరిది మనోచాంచల్యం. ఇది కేవలం కాకతాళీయమని అనుకుంటే మనకు తప్పింది తాళం. త్యాగయ్య రాగ రసమంజరిని విస్తృతంగా ప్రాచుర్యానికి తెచ్చిన సంగీత ఝరి బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ కర్ణాటకపు కన్నడతి. బహుశా కాశీనాథుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే శంకరశాస్త్రికి సన్మానాన్ని కర్ణాటకలో ఆవిష్కరిస్తాడు. అంతేకాక బేలూరు ద్వార సముద్రాలలో పాటల నృత్య చిత్రీకరణ, మైసూరు వాసుదేవాచారి గారి బ్రోచేవారెవరురా, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మానస సంచరరే బహుశా కృతజ్ఞతాభావంతోనే అద్భుతంగా జొప్పించారు, ఆర్ద్రతను చిప్పిలించారు. చిత్రంలో చివరిగా ఆయన పిల్లాడికి తొడిగే గండపెండేరం బహుశా రాజమహేంద్రవరంలో రత్నకు గండపెండేర సత్కారానికి ప్రతీక కాబోలు. ఎందరో మహానుభావులు అంటూ త్యాగయ్య గారి కీర్తనను ఉల్లేఖిస్తూ ప్రారంభమైన చిత్రం మళ్ళీ ఆయన కీర్తన మకుటమైన దొరకునా అన్నదాంతో ముగుస్తుంది. చిత్రంలో కథానాయకుడు పేరు శంకరశాస్త్రి అయినా ఆయన్ను కదిపితే త్యాగయ్య, మెదిపితే త్యాగయ్య. ఆ సంగీత కళానిధి సుస్వర ప్రాచుర్యానికి ప్రచారానికి పెన్నిధి నాగరత్నమ్మ. బ్రతుకులోనూ చావులోనూ నిధి కంటే ఆయన సన్నిధే మేలని నమ్మి ధరిణే సమాధి చెందిన విదుషీమణి, కర్ణాటక సంగీత హృద్యన్మణి, త్యాగ రాగ యాగ నాగరత్న మహిళామణి. సంగీత కళారసజ్ఞులు తలలూచేలా ఆ స్రష్టలిరువురి అనిర్వచనీయమైన బాంధవ్యాన్ని అద్భుతమైన కథగా మలిచి ప్రేక్షక శ్రోతల మనస్సు కలచి కంట నీరొలికేలా శారదాదేవికి తెనుగు వెనుగును అలంకరించిన సార్థకపుత్రుడు స్వర్గీయ కాశీనాథుని విశ్వనాథుడు. తెలుగు చలనచిత్ర జగతికి ప్రాతస్మరణీయుడు, అవిస్మరణీయుడైన మహనీయుడు. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే మరింత మందికి ఈ వీడియోలు చేరే అవకాశం ఉంది.